హాయ్ ఫ్రెండ్స్, మాస్ మహారాజా తమ్ముడు రఘు గారి కొడుకు మాధవ్ గారు నటించిన మారమ్మ టీజర్ ట్రైలర్ రివ్యూ ఇది. ఇక ఈ ట్రైలర్ చూసినాక నాకేమనిపించింది అనే డీటెయిల్స్ని ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇక హీరో గురించి పూర్తిగా ఫస్ట్ తెలుసుకుందాం. హీరో ఎవరంటే మాస్ మహారాజా గారి తమ్ముడు రఘు గారు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పేరుని తెచ్చుకున్నారు. ఆయన చాలా సినిమాలు కూడా మంచి క్యారెక్టర్ను పోషించిన ఇక మంచి గుర్తింపునే తెచ్చుకున్నారు. అయితే ఆయన అనుకోకుండా ఇక ఘోర రోడ్డు ప్రమాదంలో ఇక కొన్ని సంవత్సరాల క్రితం అయితే మరణించడం జరిగింది. రఘు గారు కొడుకు ఇక మాధవ్ గారు అయితే మారమ్మ అనే సినిమాతో ఇక తొలి పరిచయం ఇండస్ట్రీకి అవుతున్నాడు. ఈ సినిమా అనేది ఆయనకు ఫస్ట్ సినిమా. ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను టీజర్ను వాళ్ళైతే విడుదల చేశారు. ఇది చూసిన తర్వాత మనకి ఏమనిపించిందంటే ఇది ఒక నిజ జీవిత సంఘటనలో జరిగిన స్టోరీని ఆధారంగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని అర్థమవుతుంది. ఈ సినిమాలో ఒక మారుమూల గ్రామంకి ఒక అంటువ్యాధి వస్తుంది. ఇక దీంతో ఆ ప్రాంతంలో చాలా మరణాలు సంభవిస్తాయి. ఇక దీంతో మారమ్మని అందరూ కొలుస్తారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనకు ట్రైలర్ టీజర్లో బాగా చూపించారు. ఇక హీరోకి ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ బాగా ఇక రగ్గడు లుక్కులు అయితే ఆయన బాగా కనిపించారు. గడ్డంతో ఇక ఆయన నటనను బాగా మెప్పించారనే చెప్పచ్చు. ఆయన పేరు సినిమాలో మారి, ఆయన ఒరిజినల్ నేమ్ వచ్చేసి మాధవ్. ఇక ఆయన రవితేజ గారిని అన్న అన్న అని పిలుస్తారంట, పెద్ద నాన్న అని పిలవరంట. అంత క్లోజ్గా ఉంటారంట వాళ్ళిద్దరు. అయితే ఈ సినిమా ఇక ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఇంకా క్లారిటీ అయితే మనకు పూర్తిగా లేదు. ఇక చెప్పాలి, చూడాలి మరి. ఓకే గైస్, ఈ ట్రైలర్ చూసిన దాకా నాకేమనిపించిందంటే ఇక మాస్ మహారాజా గారి తమ్ముడు కొడుకు ఇక బాగానే యాక్టింగ్ చేశాడు. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి ఇక మంచి పొజిషన్కి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నా. మీరు ఏమనుకుంటున్నారు? అభిప్రాయం కింద కామెంట్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని వస్తున్నా. థ్యాంక్ యూ, బాయ్.